ఇంపార్టెంట్ డేట్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డేట్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయి మనకి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆగస్టు 22 అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే సెప్టెంబర్ 14 అనేది మనకి లాస్ట్ డేట్ మనం చెప్పవచ్చు. అంటే ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అట్లాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేది ట్రై చేయండి. పేమెంట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా చలాన్ ద్వారా మనకి పేమెంట్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఎలిజిబుల్ అంటే ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేయాలంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా వచ్చినట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, దాంట్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇలాంటి కోర్సెస్ అయితే మనకు ఉండాలండి. లేదా బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇలాంటి కోర్సులు ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ కోర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. జనరల్గా మనకి కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందో సేమ్ దీని కూడా అలానే ఉంటుంది.